అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నానండి. ఇప్పుడైతే వీడియోలోకెళ్ళిపోదాం. ఈ వ్లాగ్ వచ్చి ఉగాది రోజుదనమాట. ఉగాది రోజైతే నేను ఒక మనీ ప్లాంట్ వేద్దాం అనుకున్నాను. ఎప్పటినుంచో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఇప్పటికైతే ఇప్పటికైతే మొక్క దొరికింది. ఇలాన వేసేసాను. అలాగే నా వీడియోస్ గనుక మీకు ఏమాత్రమైనా యూస్‌ఫుల్‌గా అనిపిస్తే మాత్రం నాకు కొంచెం ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మా ఇంటి ముందు మామిడి చెట్టు ఉందని చెప్పాను కదా! దానికైతే ఈ మామిడికాయ కాసిందండి. నెక్స్ట్ డే ఉగాది కదా అని నేను ముందు రోజు ఈవినింగ్ అయితే దీన్ని కోసుకున్నాను. పచ్చడి చేద్దాం, అలాగే మామిడికాయ పులిహోర, మామిడికాయ పచ్చడి కూడా చేశాను ఈ మామిడికాయతోనే. అయితే మరీ ఎక్కువ అయితే లేదు. లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా వచ్చాయి. ఈ ఇయర్ అయితే అస్సలు మామిడికాయలు అయితే ఎక్కువ రాలేదు. నేను కొద్దిగా ఉంటే వాటినే తీసుకున్నాను. ఒక 3 కాయలు అయితే తీసుకున్నాను. ఉగాది రోజు పూజ అంతా అయితే కంప్లీట్ చేసుకున్నాను. సింపుల్గా అయితే చేసేసుకున్నాను. పులిహోర చేశాను, అలాగే పొంగల్, అలాగే పచ్చడి కూడా, ఉగాది పచ్చడి కూడా చేసుకున్నాను. అయితే ముందు రోజు తెచ్చిన కూరగాయలన్నీ కూడా నేను ఇలాగ బాక్సెస్లో అయితే పెట్టుకుని సర్దుకుంటాను. ఇవైతే ఫ్రిడ్జ్లో ఇలా కరివేపాకు అన్నీ కూడా స్టోర్ చేసుకుంటే చాలా రోజులైతే ఉంటుంది. అందరికీ తెలిసే ఉంటుంది. అలాగే అందరు ఎలా చేస్తారో నేను కూడా అలానే చేస్తాను, సేమ్ అనమాట. ఇక్కడ ఈ బ్లాక్ కలర్వి కనిపిస్తున్నాయి కదా బాక్స్లో, ఇవైతే మా సైడ్ బాగా దొరుకుతాయి అనమాట. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ అటు సైడ్ అయితే చాలా బాగా తెలుస్తుంది. తెలంగాణలో అయితే అసలు వీళ్ళకి ఎవరికి తెలీదు. మా వారి సైడ్ అయితే అసలు ఎవరికి తెలీదు వీటి గురించి. మీకు ఎవరికైనా తెలుసా వీటి గురించి? నాకైతే కిందన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీటిని తెలగపిండి వడియాలని అంటారు మా సైడ్ అయితే. మేము అవి చిన్నప్పుడు చాలా ఎక్కువగా తినేవాళ్ళం. ఇప్పుడైతే నేను తిని చాలా సంవత్సరాలు అయితే అయిపోయింది. మా అమ్మకి చేసి పంపిమంటే చేసి పంపించారనమాట అవి. ఇక్కడ నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి. అందరూ మన వాళ్ళే అనుకో తప్పులేదు, కానీ అందరూ కూడా మనలాగే ఆలోచిస్తారనుకోవడం మాత్రం చాలా తప్పండి. ఇదైతే నేను రీసెంట్గా తెలుసుకున్నాను. ఇది ఎందుకు చెప్పాననేది నేనైతే లాస్ట్లో అయితే చెప్తాను. వీడియో అయితే కంప్లీట్గా చూడండి. మనం మంచిగా రెడీ అయ్యామనుకోండి, ఏంటి ఈ మధ్య బాగా రెడీ అవుతున్నా, అలా రెడీ అవుతున్నా, ఇలా రెడీ అవుతున్నా ఏంటి అని అడుగుతారు. అదే సరే మనం మంచిగా రెడీ అవ్వకుండా పిచ్చిగా ఒక నైటీ ఒకటి వేసుకొని ఇంట్లో కూర్చొని ఉంటే ఆ పిల్లకి ఏం పని లేదు, ఎప్పుడు చూసినా ఇంకా అట్లానే కూర్చున్నా ఉంటుంది. కొంచెం మంచిగా రెడీ అవ్వచ్చు కదా, కొంచెం నీట్గా ఉండొచ్చు కదా అని అంటారు. అయితే నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం ఎలా ఉన్నా కూడా ఎప్పుడు ఎవరో ఒకటి ఏదో ఒకటి అంటుంటూనే ఉంటారు. దీనివల్ల ఏంటంటే మనకి నచ్చినట్టుగా మనం ఉండాలి. ఇదైతే నేను చెప్పాలనుకున్నానండి. అయితే నేను ఇప్పుడు మీకు సరిగ్గా కన్వే చేశానో లేదో నాకైతే తెలీదు, కానీ నేను చెప్పాలనుకున్నదైతే అదే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను అందరికీ కూడాను. అయితే ఉగాది రోజైతే ఇలాగ పూలమాల పెట్టి మామిడి తోరణాలు అయితే కట్టేశాను. ఇంకా ఇప్పుడైతే కొంచెం చిన్నగా ముగ్గు అయితే వేసుకున్నాను ఇంటి ముందు. అయితే నేను రీసెంట్గా ఒక రీల్ అయితే చూసాననమాట. అందులో ఏముంది అంటే, గెలిచినవాడు గాడిద గురించి చెప్పినా గొప్పగా ఉంటుందంట. ఆ ఓడినవాడు భగవద్గీత గురించి చెప్పినా కూడా ఎవరు పట్టించుకోరు, ఎవరు వినరు అని చెప్పి దాని మీనింగ్ అనమాట. అయితే ఇది నిజమే కదా అనిపించింది నాకైతే. ఇప్పుడు పులిహోర కోసం అయితే రైస్ పెట్టుకున్నాను. ఇటు సైడ్ అయితే రైస్ని మన శ్రీకాకుళం, విజయనగరం సైడ్ అయితే, వైజాగ్ ఇటువైపు కూడాను బియ్యం అయితే డైరెక్ట్గా కడిగిన వెంటనే స్టవ్ మీద పెట్టేస్తారు. కానీ ఇటువైపు ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే నీళ్ళల్లో నానబెట్టి రైస్ అనేది కుక్ చేసుకుంటారనమాట. అటు సైడ్ అయితే అలా చెయ్యరు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది నేర్చుకున్నాను ఇలా చేయటం. ఇలా రైస్ని నానబెట్టి పెట్టడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదని విన్నాను. మామిడికాయ ముక్కలేంటి మిక్సీలో వేస్తున్నానని చూస్తున్నారా? నేను పులిహోర కోసం అయితే మామిడికాయని తురుముకోనండి, ఇలా మిక్సీలో అయితే వేసేస్తాను. దాన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుంటాను. మరీ మెత్తగా కాదు, కొంచెము కచ్చాపచ్చాగా అయితే మిక్సీ పట్టేసుకుంటాను. కొంచెం టైం సేవ్ అవుతుంది కదా అని చెప్పి అలానే చేస్తాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నార్మల్గా మనం తురుముకొని చేసుకుంటే ఎలా ఉంటుందో మిక్సీ పట్టుకున్నా కూడా అలానే ఉంటుంది. నేనైతే టైం సేవ్ చేయడం కోసం అలానే చేస్తాను. ఎప్పుడు మామిడికాయ పులిహోర చేసినా కూడా. ఉగాది రోజు ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదని తమ్మునేలో అయితే పెట్టాను కదా. అయితే ఏమైందంటే ఉగాది రోజు మా పాపకైతే హెల్త్ బాగాలేదనమాట.
2 డేస్ నుంచి బాగాలేదు. అండ్ ఉగాది రోజు కూడా మార్నింగ్ నైట్ తగ్గింది కదా, ఇంకా మార్నింగ్ కూడా తగ్గుతుందేమో అనుకున్నాము. కానీ అయితే అస్సలు పాపకే హెల్త్ బాగాలేదు. ఏదైనా సరే ఇంట్లో పిల్లలు మంచిగా తిరుగుతూ ఉంటేనే హ్యాపీగా అనిపిస్తుంది కదా, అదే అనమాట. అందుకోసమని అలా పెట్టానమాట. నేను ఎప్పుడు పొంగల్ చేసినా కూడా బాగానే వస్తుంది, కానీ ఈసారి మాత్రం ఎందుకో పాలు విరిగిపోయాయి. నేను బెల్లం అనేది కొంచెం ముందుగా యాడ్ చేసేసాను, సో అందువల్ల అనుకుంటా ముందుగా బెల్లం వేసి కాసేపు అయితే స్టవ్ మీద పెట్టాను. దీనివల్ల పాలు విరిగిపోయాయని అనుకుంటున్నాను నేను. పొంగల్ అయితే సరిగా రాలేదు. అంటే టేస్ట్ పాలు విరిగినా కూడా టేస్ట్ బాగానే ఉంది, కానీ చూడడానికి పొంగల్ పాలు విరిగిన పాలు కనిపిస్తాయి కదా, అలా అయితే వచ్చింది. కానీ పులిహోర మాత్రం చాలా బాగా కుదిరింది, మామిడికాయ పులిహోర. పండగ రోజు ఎంత చేసినా కూడా ఇంకా ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది. అలాగే పూజ చేసుకుంటాం కాబట్టి ఆ రోజు ముందుగా ప్రసాదాలన్నీ చేసుకొని తర్వాత పూజ చేసుకోవాలి కదా. అయితే అందుకని నేను పిల్లలు లేవకముందే మ్యాక్సిమం పూజ చేసేటప్పుడు అయితే మాత్రం వాళ్ళు లేవకముందే చేసేసుకుంటాను. కానీ ఈసారి మాత్రం పూజ అవ్వకముందే లేచారు. నాకు పూజ అనేది ఇంకా కొంచెం అలా నాకేంటంటే పూజ ప్రశాంతంగా చేసుకోవాలని చెప్పి నేను అలానే చేస్తాను, తొందరగా చేసేస్తాను ముందు పిల్లలు లేవకముందే. అండ్ అలాగే ఈ మామిడికాయ పులిహోర కూడా మా సైడ్ నేను ఎప్పుడూ తినలేదు, అంటే ఎక్కువగా చెయ్యరు అనుకుంటా. నాకు తెలిసి అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు మరి చేస్తున్నారో లేదో నాకు తెలీదు. నేను అక్కడ ఉండేటప్పుడు అయితే మాత్రం ఎప్పుడు చేయలేదు. ఇటు సైడ్ మామిడికాయ పులిహోర ఎక్కువగా చేస్తారు, మామిడికాయ సీజన్ మొత్తం కూడాను. అటు సైడ్ అయితే ఎక్కువ చింతపండు నిమ్మకాయ పులిహోర చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మామిడికాయ పులిహోర అనేది నేర్చుకున్నాను. అలాగే మన విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్ ఇటు సైడ్ అయితే మాత్రం అటువైపు వంటలకి ఇటువైపు వంటలకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. నాకు పెళ్ళైన కొత్తలో అయితే ఇవన్నీ నాకు కొంచెం కొత్తగా అనిపించేవి. ఇవన్నీ కూడా నాకు అర్థమయ్యేది కాదు. ఏంటి ఇలా తింటున్నారు, ఇవేంటి అవేంటి అని అనిపించేది. ఇంకా అలాగలా నేను కూడా అలవాటు చేసుకున్నాను. అందరం మాట్లాడేది తెలుగే, కానీ అందులో కూడా కొన్ని పదాలు వేరువేరుగా ఉంటాయి. ఒక్కొక్క జిల్లాకి ఒక్కోలా అనమాట. అది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అయితే స్టార్టింగ్లో కొన్ని పదాలు అస్సలు అర్థమయ్యేది కాదు. ఫైనల్గా మామిడికాయ పచ్చడి కూడా చేసేసాను. ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టేసి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకంతే ఈ వీడియో. బాయ్ అందరికీ.